ఓకే స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో కొన్ని థీరమ్స్ నేర్చుకున్నాము. అలాగే కొన్ని థీరమ్స్. సో ఈ థీరం ఏంటంటే, ఇఫ్ m, n are two normal subgroups of G such that m intersection n equal to singleton set E, then every element of m commutes with every element of n అని చెప్పమంటున్నారు. సో అంటే ఏమంటారండి? సో ఫస్ట్ తీసుకుందాం. గివెన్ m, n are two normal subgroups of G and ఇంకేం ఇచ్చారండి? m intersection n equal to singleton set E అని చెప్పేసి ఇచ్చారు. సో m, n అనేవి టూ నార్మల్ సబ్ గ్రూప్స్ అండ్ m intersection n equal to singleton set E ఇచ్చారు. ఇప్పుడు మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ m కమ్యూట్స్ విత్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ n అంటున్నారు. అంటే mలో ఎలిమెంట్ ఒకటి తీసుకుంటే nలో ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ రెండు కామోటేటివ్లా సాటిస్ఫై చేస్తాయి అని చెప్పమంటున్నారు. సో అంటే మనం ఏం ప్రూవ్ చేయాలండి? టు ప్రూవ్ దట్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ m కమ్యూట్స్ అంటే కామోటేటివ్లా సాటిస్ఫై చేస్తుంది అని అర్థం. కమ్యూట్స్ విత్ every element of n that is for m belongs to m అనే ఎలిమెంట్ తీసుకుంటే n belongs to n కన్సిడర్ చేస్తే mn ఈక్వల్ టు nm అవుతుంది అని చెప్పేసి ప్రూవ్ చేయాలి మనం. సో ఇప్పుడు ఇది ప్రూవ్ చేయడానికి ఫస్ట్ ఏం చేస్తున్నామంటే, mకి nకి కామన్ ఎలిమెంట్ ఏమన్నారు? ఓన్లీ ఐడెంటిటీ ఎలిమెంట్ తప్ప ఇంకేమీ కామన్ ఎలిమెంట్స్ లేవు. మరి అప్పుడు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ కామోటేటివ్లా సాటిస్ఫై చేస్తున్నాయి అంటే ఇప్పుడు మనం ఈ కండిషన్ చూపించాలి. ఫర్ m బిలాంగ్స్ టు mకి n బిలాంగ్స్ టు nకి mn ఈక్వల్ టు nm అని. సో ఈ nm ఇటు తీసుకొస్తే ఏమవుతుందండి? mn ఈక్వల్ టు ఇది మొత్తం ఇటు వస్తే nm హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్. అంతేనండి. ఏ ఈక్వల్ టు బి అని ఉందనుకోండి, అప్పుడు ఏబి ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ అని రాస్తాం కదా. సో అలా mn, సో ఇది మొత్తం ఇటు వస్తే హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్. సో ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే ఎందులో ఉంది? m ఇంటర్సెక్షన్లో ఉంది. సో m అంటే ఈ ఎలిమెంట్ మొత్తం m ఇంటర్సెక్షన్ nలో ఎలిమెంట్ అని చెప్పగలిగితే అప్పుడు ఇలా ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తే దాన్ని mn ఈక్వల్ టు nm అని చెప్పేసి రాసుకోవచ్చు. సో దీనికోసం ఏం చేస్తున్నాం? ఈ ఎలిమెంట్ అనేది mలో ఉంటుంది, nలో ఉంటుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఈ ఎలిమెంట్ యాక్చువల్గా ఇన్వర్స్ కూడా పెడగొట్టేసేయండి. ఏమవుతుంది? mn nm హోల్ ఇన్వర్స్ అంటే m ఇన్వర్స్ ఈక్వల్ టు e. అంటే ఈ ఎలిమెంట్ కనుక ఇంటర్సెక్షన్లో ఉంటుంది అని చెప్తే దాని వాల్యూ e అవుతుంది. దాని వాల్యూ e అయితే ఈ m ఇన్వర్స్ని nm హోల్ ఇన్వర్స్ రాసుకోవచ్చు. ఈ స్టెప్ నుంచి స్టెప్ రాయొచ్చు. అంటే ఈ స్టెప్ ప్రూవ్ చేయడానికి మనం ఈ ఎలిమెంట్ m ఇంటర్సెక్షన్ nలో ఉంటుంది అని చెప్పాలి. సో ఈ ఎలిమెంట్ ఉంటుంది అని చెప్పాలంటే మన దగ్గర ఏమున్నాయి? సింగిల్ m సింగిల్ n ఉన్నాయి అండ్ క్యాపిటల్ M క్యాపిటల్ n అనేవి నార్మల్ సబ్ గ్రూప్స్ అనే కండిషన్ ఉంది. సో వాటితోటి ఈ ఎలిమెంట్ mలోనూ ఉంటుంది, nలోనూ ఉంటుంది అని చెప్పేసి చూపించబోతుంది. సో ఇది చూపించాలంటే n m ఎలిమెంట్స్ ఉండాలి కాబట్టి లెట్ m బిలాంగ్స్ టు m, n బిలాంగ్స్ టు n. సో ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇక్కడ సిన్స్ n బిలాంగ్స్ టు n ఇంప్లైస్ n ఇన్వర్స్ బిలాంగ్స్ టు n. అంతేనండి. అండ్ m belongs to m which is subset of G implies m belongs to Z. అంటే మనం తీసుకున్న m belongs to m కి n belongs to n కి సో ఇదిగో ఇలా కండిషన్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. ఇప్పుడు మనకి ఏం తెలుసు? సిన్స్ n is normal subgroup implies for n inverse belongs to n కి m belongs to Z కి కండిషన్ ఏం హోల్డ్ అవుతుందండి? కండిషన్ ఏం హోల్డ్ అవుతుంది? జీరో ఎలిమెంట్ ఇది, n ఇన్వర్స్ ఏమో nలో ఎలిమెంట్. సో మనం డెఫినేషన్ ఆఫ్ నార్మల్ సబ్ గ్రూప్ చెప్పినప్పుడు ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు Z కి ఫర్ ఆల్
X ఇన్వర్స్ బిలాంగ్స్ టు H అయితే అప్పుడు Hని నార్మల్ సబ్ గ్రూప్ అంటాం. సో అది ఇక్కడ N ఇన్వర్స్కి Mకి అప్లై చేస్తున్నాం. సో అప్లై చేయాలంటే X 0 ఎలిమెంట్. సో 0 ఎలిమెంట్ బోత్ సైడ్స్ ఉంటుంది, మధ్యలో ఏది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్తామో దాంట్లో ఎలిమెంట్. సో ఇక్కడ అప్లై చేయండి కండిషన్. సో ఇది M అంటే N ఇన్వర్స్ బిలాంగ్స్ టు N. సో N లో ఉంది అంటే N ఇన్వర్స్ అనే ఎలిమెంట్ N లో ఎగ్జిస్ట్ అయ్యింది. మళ్ళీ అగైన్ ఏం చెప్తున్నాము, సో ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్ N లో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ we have small n belongs to N, comma n inverse belongs to N. N అనేది ఏంటండి నార్మల్ సబ్ గ్రూప్. సిన్స్ N is నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G. నార్మల్ సబ్ గ్రూప్ అంటే ఇది సబ్ గ్రూప్ అంటే క్లోజర్ లా సాటిస్ఫై అవుతుంది. సో బై క్లోజర్ లా ఏ హోల్డ్ అవుతుంది, n ఇన్వర్స్ బిలాంగ్స్ టు N. ఈక్వేషన్ 1 అన్నాం. అంటే ఏం చేసాం మనం, n బిలాంగ్స్ టు n తీసుకుంటే n బిలాంగ్స్ టు n కాబట్టి n నార్మల్ సబ్ గ్రూప్ అంటే ఇట్ ఇస్ ఏ గ్రూప్ కాబట్టి n ఇన్వర్స్ బిలాంగ్స్ టు n అయ్యింది. ఇప్పుడు మన దగ్గర n ఇన్వర్స్ అనేది ఉంది, అలాగే m బిలాంగ్స్ టు m ఈ సబ్సెట్ ఆఫ్ G కాబట్టి m అనేది 0 ఎలిమెంట్. ఇప్పుడు n ఇన్వర్స్ బిలాంగ్స్ టు n కి m బిలాంగ్స్ టు G కి నార్మల్ సబ్ గ్రూప్ కండిషన్. సో n అనేది నార్మల్ సబ్ గ్రూప్ కాబట్టి ఈ ప్రోడక్ట్ n ఇన్వర్స్ అనేది n లో ఉంటుంది. అలాగే మన దగ్గర n బిలాంగ్స్ టు n ఉంది కాబట్టి n బిలాంగ్స్ టు n ఈ ఎలిమెంట్ కి క్లోజర్ లా అప్లై చేస్తే ఇదిగోండి ఈ ఎలిమెంట్ n లో ఉంది అని వచ్చింది, దాని ఈక్వేషన్ 1 అన్నాం. సో ఇలాగే ఈ ఎలిమెంట్ మళ్ళీ m లో ఉంటుంది అని చెప్పాలి. సో మళ్ళీ అగైన్ ఇప్పుడు m లో ఉంటుంది అని చెప్పాలి కాబట్టి m బిలాంగ్స్ టు m ఉంది, n బిలాంగ్స్ టు n ఉంది మన దగ్గర. సో మళ్ళీ ఇది సబ్సెట్ ఆఫ్ G అండ్ m అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G. సో కండిషన్ అప్లై చేస్తే n ఇన్వర్స్ బిలాంగ్స్ టు m. సో అంటే m అనేది నార్మల్ సబ్ గ్రూప్ కండిషన్ అప్లై చేసాం. మరి సిన్స్ m బిలాంగ్స్ టు m అయితే m ఇన్వర్స్ కూడా m లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఉంది. సో m అనేది నార్మల్ సబ్ గ్రూప్ అంటే ఇట్సెల్ఫ్ ఇస్ ఏ గ్రూప్. సో బై క్లోజర్ లా సో ఈ రెండింటికి క్లోజర్ లా అప్లై చేస్తే n ఇన్వర్స్ బిలాంగ్స్ టు m. సో ఇది ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 నుంచి అంటే ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 n ఇన్వర్స్ బిలాంగ్స్ టు n ఇంటర్సెక్షన్ m లేదా m ఇంటర్సెక్షన్ n. సో అంటే ఈక్వేషన్ 1 లోను n ఇన్వర్స్ అనేది n లో ఉంది, ఈక్వేషన్ 2 నుంచి అది m లో ఉంది. అంటే m ఇంటర్సెక్షన్ n లో కూడా ఎగ్జిస్ట్ అయ్యింది. సో m ఇంటర్సెక్షన్ n అంటే వాళ్ళు ఏమి చేయాలండి, సింగిల్టన్ సెట్ ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే ఆ సెట్లో ఐడెంటిటీ ఎలిమెంట్ తప్ప ఇంకేమీ ఉండవు. అంటే ఈ ఎలిమెంట్ ఏమైపోవాలి, ఐడెంటిటీ ఎలిమెంట్ అయిపోవాలి. సిన్స్ m ఇంటర్సెక్షన్ m ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ E ఇంప్లైస్ m ఇన్వర్స్ ఈక్వల్ టు E. సో మరి E అయితే ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, సో బోత్ సైడ్స్ ఇక్కడ m ఇన్వర్స్ ఉంది, ఈ m ఇన్వర్స్ క్యాన్సిల్ అవ్వాలంటే ఏం అప్లై చేస్తాం, బోత్ సైడ్స్ m తో మల్టిప్లై చేద్దాం రైట్ హ్యాండ్ సైడ్. సో అంటే n ఇన్వర్స్ m ఈక్వల్ టు em. సో అంటే n ఇన్వర్స్ ఇదంటే ఐడెంటిటీ ఎలిమెంట్. సో ఐడెంటిటీ ఎలిమెంట్ తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ ఎలిమెంట్ ఈక్వల్ టు m. ఇప్పుడు మళ్ళీ n ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోవాలంటే n తో రైట్ సైడ్ మల్టిప్లై చేయండి. అంటే n ఇన్వర్స్ n ఈక్వల్ టు n. సో మళ్ళీ అగైన్ n ఇదంటే ఐడెంటిటీ ఎలిమెంట్, మళ్ళీ ఈ అంటే మళ్ళీ అగైన్
సేమ్ ఎలిమెంట్ కాబట్టి nm ఈక్వల్ టు mn. అంటే మనం m బిలాంగ్స్ టు m, n బిలాంగ్స్ టు n తీసుకుంటే nm ఈక్వల్ టు mn అని చెప్పాం. సో ఇది ఏం కండిషన్? కాంపిటేటివ్ కండిషన్. అంటే mలో ప్రతి ఎలిమెంట్ కూడా nలో ప్రతి ఎలిమెంట్ తోటి కాంపిటేటివ్లా సాటిస్ఫై చేస్తుంది. హ్యాన్స్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ m కమ్యూట్స్ విత్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ n అని చెప్పేసి రాస్తాం. సో ఇది థియరం. సో ఇంకొక థియరం ఏంటంటే ఈ స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ h ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ g అండ్ n ఈజ్ ఎ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ g. సో h అనేది సబ్ గ్రూప్ అంటున్నారు, n అనేది నార్మల్ సబ్ గ్రూప్ అంటున్నారు. దెన్ h ఇంటర్సెక్షన్ n ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ h అని చెప్పమంటున్నారు. సో అలాగే n ఈజ్ ఎ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ hn అని చెప్పేసి ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇచ్చిని తీసుకుందాం. గివెన్ ఏం ఇచ్చారు? h ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ g అండ్ ఇంకేం ఇచ్చారు? n ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ g. n అనేది నార్మల్ సబ్ గ్రూప్, h అనేది సబ్ గ్రూప్ అని ఇచ్చారు. ఏం ప్రూవ్ చేయమంటున్నారు? h ఇంటర్సెక్షన్ n అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పేసి ప్రూవ్ చేయమంటున్నారు. ఇప్పుడు మనకి n నార్మల్ సబ్ గ్రూప్ అంటే n కూడా సబ్ గ్రూపే కదండి. అంటే ఫస్ట్ h ఇంటర్సెక్షన్ n అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే సో ఫస్ట్ రాసుకుందాం. ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేద్దాం. ఏంటది? టు ప్రూవ్ దట్ h ఇంటర్సెక్షన్ n ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ h. సో హెచ్కి నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి. అంటే ఫస్ట్ హెచ్ ఇంటర్సెక్షన్ n అనేది హెచ్కి సబ్ గ్రూప్ అవ్వాలి. ఒక సబ్ గ్రూప్నే కదా మనం నార్మల్ సబ్ గ్రూప్ అంటాం. సో అంటే హెచ్ ఇంటర్సెక్షన్ n అనేది ఫస్ట్ సబ్ గ్రూప్ అవుతుందా లేదా? ఆల్రెడీ హెచ్ ఇక్కడ సబ్ గ్రూప్ ఆఫ్ g, అలాగే n అనేది సబ్ గ్రూప్ ఆఫ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ g. అంటే n నార్మల్ సబ్ గ్రూప్ అంటే n అనేది ఏంటి? సబ్ గ్రూప్ కూడా ఫస్ట్ అదే రాస్తున్నాం. సిన్స్ h, n are subgroups of G implies మరి intersection of two subgroups is also a subgroup అని చెప్పేసి ప్రూవ్ చేసాం. సో దాని నుంచి H intersection n is a subgroup of G. మరి G కి సబ్గ్రూప్ అని వచ్చాయి, మరి దేనికి సబ్గ్రూప్ అని చెప్పాలి? H కి సబ్గ్రూప్ అని చెప్పాలి. H కి సబ్గ్రూప్ అవ్వాలి అంటే ఇది ఆల్రెడీ మనం సబ్గ్రూప్ అంటున్నాం. అంటే H intersection n is a group itself. సో ఇప్పుడు ఇది దేనికైతే సబ్సెట్ అవుతుందో ఆ సెట్కి ఇది గ్రూప్ కాబట్టి కంపల్సరీ ఏమవుతుంది? ఇది సబ్ గ్రూప్ అవుతుంది. మరి హెచ్ ఇంటర్సెక్షన్ n హెచ్కి సబ్సెట్టే, ఎన్కి సబ్సెట్టే. ఎందుకు? హెచ్లో ఉన్న ఎలిమెంట్స్ కామన్ ఎలిమెంట్స్. సో అలాగే ఎన్లో ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి హెచ్ ఇంటర్సెక్షన్ ఎన్లో. అంటే ఈ సెట్ వచ్చి హెచ్కి సబ్సెట్ అవుతుంది, ఎన్కి సబ్సెట్ అవుతుంది. మరి హెచ్ ఇంటర్సెక్షన్ n సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇంటర్సెక్షన్ n అనేది ఇండివిజువల్గా సబ్ గ్రూప్ కాబట్టి, అంటే ఇండివిజువల్గా అది గ్రూప్ కాబట్టి మరి గ్రూప్ అయ్యి హెచ్కి సబ్సెట్ అయితే ఇది ఏమవుతుందండి? సబ్ గ్రూప్ ఆఫ్ హెచ్ అవుతుంది. సో కామా ఇది సబ్ గ్రూప్ ఆఫ్ హెచ్. సో అంటే హెచ్ ఇంటర్సెక్షన్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ హెచ్ అయ్యింది. సో హెచ్కి మనం సబ్ గ్రూప్ అని చెప్పేసి చెప్పాం. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? అది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి. ఇప్పుడు టు ప్రూవ్ దట్ హెచ్ ఇంటర్సెక్షన్ n నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ హెచ్ అంటే హెచ్ ఇంటర్సెక్షన్ n అనేది హెచ్కి నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి. అంటే ఏం చేయాలి? ఇందులో ఎలిమెంటు కన్సిడర్ చేసుకోవాలి. తీసుకుంటున్నాం. అంటే దట్ ఈజ్ ఫర్ y బిలాంగ్స్ టు హెచ్ ఇంటర్సెక్షన్ n కామా x బిలాంగ్స్ టు హెచ్కి x y x ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎందులో ఉండాలి? హెచ్ ఇంటర్సెక్షన్ nలో ఉంది అని చూపించాలి. అంటే హెచ్ ఇంటర్సెక్షన్ ఏదైతే మనం నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్తామో దాంట్లో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. అది దేనికైతే నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి అనుకుంటున్నామో దాంట్లో ఒక ఎలిమెంట్. సో అప్పుడు ఈ రెండింటి యొక్క డెఫినేషన్ నుంచి, నార్మల్ సబ్ గ్రూప్ డెఫినేషన్ నుంచి ఎక్స్ వై ఎక్స్ ఇన్వర్స్ అనేది హెచ్ ఇంటర్సెక్షన్ nలో ఉంటుంది అని చెప్తే హెచ్ ఇంటర్సెక్షన్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. సో ఈ కండిషన్స్ తీసుకుందాం. y అనేది హెచ్ ఇంటర్సెక్షన్ nలోను, x అనేది హెచ్లోను తీసుకుందాం. లెట్ y బిలాంగ్స్ టు హెచ్ ఇంటర్సెక్షన్ n కామా x బిలాంగ్స్ టు హెచ్ కన్సిడర్ చేసుకుందాం. సో ఇప్పుడు y బిలాంగ్స్ టు హెచ్ ఇంటర్సెక్షన్
ఇంటర్సెక్షన్ అని అంటే అర్థం ఏంటండి? y బిలాంగ్స్ టు బోత్ h అండ్ n. సో హెచ్లోనూ ఉంది, ఎన్లోనూ ఉంది. సో ఇంటర్సెక్షన్లో ఉంది అంటే ఇండివిజువల్ సెట్స్లో కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో y బిలాంగ్స్ టు h, y బిలాంగ్స్ టు n. సో ఇప్పుడు మన దగ్గర ఏముంది? y బిలాంగ్స్ టు h, x బిలాంగ్స్ టు h కింద రాస్తున్నాను. సిన్స్ x బిలాంగ్స్ టు h ఇంప్లైస్ h అనేది సబ్ గ్రూప్ కాబట్టి x ఇన్వర్స్ బిలాంగ్స్ టు h, కామా ఆల్రెడీ ఏముంది? y బిలాంగ్స్ టు h ఉంది. మరి h అనేది ఏంటండి? సబ్ గ్రూప్. మరి సబ్ గ్రూప్ అయితే క్లోజర్ లా నుంచి సో ఈ మూడింటి యొక్క కాంబినేషన్ ఎందులో ఉంటుంది? మళ్ళీ హెచ్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే x y x ఇన్వర్స్ బిలాంగ్స్ టు h. సో దీని ఈక్వేషన్ 1 అన్నా. సో ఇప్పుడు ఇంకా ఏముంది మన దగ్గర? y బిలాంగ్స్ టు n ఉంది. మళ్ళీ రాస్తున్నాను. సిన్స్ y బిలాంగ్స్ టు n, కామా x బిలాంగ్స్ టు h ఉంది కదా. సో x బిలాంగ్స్ టు h అంటే h is subset of g కాబట్టి x belongs to g, కామా n అనేది ఏంటి? నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ g. మరి నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ g అయితే g లో ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయ్యి n లో ఒక ఎలిమెంట్ ఉంటే నార్మల్ సబ్ గ్రూప్ డెఫినిషన్ నుంచి ఏ హోల్డ్ అవుతుందండి? x y x ఇన్వర్స్ బిలాంగ్స్ టు n అవుతుంది. ఇది ఈక్వేషన్ 2 అనేది. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అబ్జర్వ్ చేయండి. xy x ఇన్వర్స్ అనేది h లో ఉంది, xy x ఇన్వర్స్ అనేది n లో ఉంది. సో అంటే ఈ ఎలిమెంట్ రెండు సెట్స్ లోనూ ఉంది. అంటే ఫ్రమ్ 1 and 2 xy x ఇన్వర్స్ బిలాంగ్స్ టు h ఇంటర్సెక్షన్ n లో ఉంది. ఏం తీసుకున్నాం మనం? y బిలాంగ్స్ టు h ఇంటర్సెక్షన్ n, x బిలాంగ్స్ టు h తీసుకుంటే x y x ఇన్వర్స్ బిలాంగ్స్ టు h ఇంటర్సెక్షన్ n అని వచ్చింది. మరి ఇది దేని కండిషను? నార్మల్ సబ్ గ్రూప్ కండిషను. అంటే ఇప్పుడు ఇది దేనికి నార్మల్ సబ్ గ్రూప్ అయింది? x h లో తీసుకునే ఎలిమెంట్కి ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి h ఇంటర్సెక్షన్ n ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ h అని చెప్పేసి చెప్పాం. సో దేర్ఫోర్ h ఇంటర్సెక్షన్ n ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ h. సో ఇప్పుడు సెకండ్ పార్ట్. సో సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయమంటున్నారండి? n ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ h అని చెప్పమంటున్నారు. అంటే టు ప్రూవ్ దట్ n ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ h n. సో అంటే hn లో ఇప్పుడు మనం ఏం చేయాలి? దట్ ఈజ్ we have to prove that n లో ఒక ఎలిమెంట్ y belongs to n కి hn లో ఎలిమెంట్ h1 n1 belongs to n కి ఏమని ప్రూవ్ చేయాలండి? h1 n1 y h1 n1 హోల్ ఇన్వర్స్ belongs to n అని చెప్పగలిగితే అప్పుడు ఈ n ని hn కి నార్మల్ సబ్ గ్రూప్ అంటాము. సో ఫస్ట్ నార్మల్ సబ్ గ్రూప్ అవ్వాలంటే n దీనికి ఏమవ్వాలి? సబ్ గ్రూప్ అని చెప్పాలి ఫస్ట్. అంటే hn కి n అనేది సబ్ గ్రూప్ అవుతుంది అని చెప్పాలి. సో ఆల్రెడీ మనకేం తెలుసు? సిన్స్ n ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ g, కామా h అనేది సబ్ గ్రూప్ ఇంప్లైస్ మరి n నార్మల్ సబ్ గ్రూప్ అంటే ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ g, అలాగే h అనేది కూడా సబ్ గ్రూప్ ఆఫ్ g. మరి ఈ రెండు g కి సబ్ గ్రూప్స్. సో మరి వాటి యొక్క ప్రొడక్ట్ కూడా సబ్ గ్రూపే అవుతుంది అని చెప్పేసి నిన్న ప్రూవ్ చేశాం. ఇంప్లైస్ hn ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ g. సో g కి సబ్ గ్రూప్ అయ్యింది అంటే అర్థం ఏంటండి? g కి ఇది ఒక సబ్సెట్, ఈ ఎగ్జిస్ట్ అయిన సబ్సెట్ గ్రూప్ అవుతోంది అంటే ఇది ఇండివిజువల్గా గ్రూప్. సో ఇప్పుడు ఈ గ్రూపు ఏ సెట్కి సబ్సెట్ అయినా ఇది ఏమవుతుంది? ఆ సెట్కి సబ్ గ్రూప్ అవుతుంది. సో hn అనేది సబ్ గ్రూప్ ఆఫ్ g అనేసి వచ్చింది. ఇప్పుడు n అనేది కూడా సబ్ గ్రూప్ ఆఫ్ gని. సో ఇప్పుడు nకి hnకి రిలేషన్ చెప్పాలి మనం. సో అంటే n మామూలుగా సబ్సెట్ ఆఫ్ hn అండి. n ఈజ్ సబ్సెట్ ఆఫ్ hn. ఎందుకు? nలో ఎలిమెంట్స్ని hn లో ఎలిమెంట్స్ లాగా అంటే hలో కనుక e అనే ఎలిమెంట్ తీసుకుంటే ఈ n దేనికి? nకి. సో అంటే e బిలాంగ్స్ టు hకి n లో ఎలిమెంట్స్ అన్నీ కూడా hn లో ఎలిమెంట్స్ కింద రాసుకోగలం. సో అంటే n అనేది hnకి సబ్సెట్ అవుతుంది అండ్ ఇది నార్మల్ సబ్ గ్రూప్ అంటే ఇండివిజువల్లీ ఇట్ ఈస్ ఏ గ్రూప్,
కాబట్టి గ్రూప్ అండ్ సబ్సెట్. సో ఇదేమైంది n hnకి సబ్ గ్రూప్ అయ్యింది. ఇక్కడ రాస్తాను ఆల్సో n ఈజ్ సబ్సెట్ ఆఫ్ hn implies n ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ hn. సో ఇప్పుడు hn కది సబ్ గ్రూప్ అని చెప్పేసి చెప్పగలిగాం. సో ఇంకా ఏం చెప్పాలంటే మనం n అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి. సబ్ గ్రూప్ అని చెప్పేసి ఇప్పుడు నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలంటే సో ఇదిగో ఇలా ఎలిమెంట్స్ తీసుకుంటే కనుక ఈ కండిషన్ హోల్డ్ అవుతుంది అని చెప్పాలి. సో ఈ ఎలిమెంట్స్ తీసుకోవాలి కాబట్టి తీసుకుందాం. Let y belongs to n, h1 n1 belongs to hn. ఇప్పుడు మనం ఏం చెప్పాలో ఆ ఎలిమెంట్ ఒకసారి తీసుకుని దేంట్లో ఉంటుందని చెప్పాలి, n లో ఉంటుంది అని చెప్పాలి. సో తీసుకుంటున్నాం h1 n1 into y into h1 n1 whole inverse. సో ఈ ఎలిమెంట్ ని కన్సిడర్ చేసుకున్నాం. సో దీన్ని ఎలా రాయొచ్చు? సో హోల్ ఇన్వర్స్ ని విడదీసేస్తే h1 n1 y n1 ఇన్వర్స్ h1 ఇన్వర్స్. సో ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి, n1 y n1 ఇన్వర్స్. ఈ y ఎందులోది, n లోది. n1 ఎందులో ఎలిమెంట్ అండి? ఇక్కడ h1 n1 బిలాంగ్స్ టు hn అని తీసుకున్నామంటే వేర్ h1 బిలాంగ్స్ టు h, n1 బిలాంగ్స్ టు n. మరి n1 బిలాంగ్స్ టు n అంటే విచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ g. మరి g కది సబ్సెట్ కాబట్టి అంటే g లో ఎలిమెంట్ n లో ఎలిమెంట్. అప్పుడు n1 y n ఇన్వర్స్ ఎందులో ఉంటుందండి ఎలిమెంట్? n లో ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ అనేది n లో ఉంది. సో ఇప్పుడు సమ్ n లో ఉన్న ఎలిమెంట్ ఇది ప్లస్ h1 అనేది h లో ఎలిమెంట్. మళ్ళీ h1 అనేది దేనికి సబ్సెట్? g కి సబ్సెట్. మరి g లో ఎలిమెంట్ అలాగే n లో ఎలిమెంట్ ఉంటే అప్పుడు h1 ఇన్వర్స్ ఎందులో ఉంటుందండి? మళ్ళీ n అనేది నార్మల్ సబ్ గ్రూప్ కాబట్టి బిలాంగ్స్ టు n. ఇక్కడ బ్రాకెట్ లో రాస్తారు సిన్స్ y belongs to n, n1 belongs to n which is subset of g, n is normal subgroup of g implies n1 y n1 inverse belongs to n. ఓకే అండి. నెక్స్ట్ అండ్ ఇంకొకటి since n1 y n inverse belongs to n, h1 belongs to h which is subset of g and n is normal subgroup of g implies h1 n1 y n inverse h1 inverse belongs to n. సో అంటే ఈ రెండు కండిషన్స్ ద్వారా ఈ టోటల్ ఎలిమెంట్ అనేది n లో ఉంది. సో n లో ఎలిమెంట్ hn లో ఎలిమెంట్ తీసుకుంటే సో belongs to n అని చెప్పగలిగాం. therefore n is normal subgroup of hn. సో ఇది థీరం.